హలో ఆల్, వెల్కమ్ టు డైలీ న్యూస్. సో ఈరోజు మన ముందు శేఖర్ భాషా గారు ఉన్నారు. అంటే కరెంట్లీ దీన్ని పట్టేసుకుని 2 ఇష్యూస్ బాగా వైరల్ అయిపోతున్నాయి. దాని గురించి మనం మాట్లాడదామో తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్. సో సార్, ఏదైతే విష్ణుప్రియ గారి ఇష్యూ ఉందో దాని గురించి మాట్లాడాలంటే ఆ పాయింట్స్ ఏవైతే చాలామంది ప్రజాప్రతినిధులు, చాలామంది నెటిజన్స్, చాలామంది క్రిటిక్స్, చాలామంది చాలా మాట్లాడుతున్నారు. 390 రూపీస్ సబ్స్క్రిప్షన్ ఏంటి, అండ్ ఇది పెట్టి డబ్బులు సంపాదిస్తుందా, అండ్ చాలామంది జనరల్ ఆడియన్స్ కూడా మా 5 ఏళ్ళ జీతం అది సంపాదిస్తుందా అనే పాయింట్స్ మాట్లాడుతున్నారు. మీరు ఏమంటారు సార్ దానికి? అంటే ఇలా చాలామందే ఉన్నారు కదా, అంతకన్నా దారుణమైనగా పెట్టి సంపాదించే వాళ్ళు కూడా బోల్డ్ మంది ఉన్నారు కదా. ఇంతమందిలో ఒక విష్ణుప్రియనే ఎందుకు టార్గెట్ చేయాలి అంటే ఫస్ట్ పాయింట్ అది కూడా కాదు, మంచిదే. ఏదన్నా ఒక స్టెప్తోనే మొదలవుతుంది. నేను ఏఐఎస్ఎఫ్ వాళ్ళు నిజంగానే కంగ్రాచులేట్ చేస్తున్నాను. విష్ణుప్రియకి ఇది చెయ్యొచ్చు, ఇది చేయకూడదు అనేది తెలియజెప్పిన వాళ్ళం కూడా అవుతాం. ఎందుకంటే ఒకప్పుడు బెట్టింగ్ యాప్స్లో తెలియకుండా ప్రమోషన్ చేసేసింది. అవును. తర్వాత పోలీస్ స్టేషన్లో కేసు అయింది. తర్వాత ఇప్పుడు చేయలే. అలాగే ఇప్పుడు ఈ కేసు పెట్టడం వల్ల ఇప్పుడు పోలీసులు అది ఎఫ్ఐఆర్ చేశారా, చేసిన తర్వాత మరి ఆవిడని పిలిచి సమన్ చేస్తారా, అమ్మా చూడు ఇట్లాంటివన్నీ చేయకూడదు, తప్పు అని చెప్తారా? ఒకవేళ అది చెప్పిన పక్షంలో ఖచ్చితంగా ఆవిడ చేయదు. ఇప్పుడు తప్పు అనేది ఎవరు చెప్పాలి? పోలీసులు చెప్పాలి. ఇప్పుడు పోలీస్ వ్యవస్థలో లేదు, మీరు ఇష్టం వచ్చినట్టుగా చేసుకోండి, మాకేం ప్రాబ్లం లేదు అని చెప్పారనుకోండి, ఏమవుతుంది? తర్వాత నన్ను ఎందుకురా నువ్వు అమ్మాయిని ట్రోల్ చేస్తున్నావు, అమ్మాయి ఇష్టం, అమ్మాయిని బతకని, మీరు ఎందుకు అమ్మాయి ఇది చేస్తున్నారు, మీ బాధ ఏంటి? ఫ్రీగా ఇవ్వకుండా 399 రూపాయలు పెట్టినందుక? ఆ కంటెంట్ ఇన్నాళ్ళు ఫ్రీగా ఉండింది, 399 రూపాయలు పెట్టింది అందుకనే అని చెప్పి కూడా. నేను నా పర్సనల్ ఒపీనియన్ అడిగితే అదొక గౌరవప్రదమైన సంపాదన అని నేను భావించను. ప్రపంచంలో ఎన్నో ప్రొఫెషన్స్ ఉన్నాయి, అన్ని గౌరవప్రదమైనవని కూడా మనం చెప్పాం. అందరూ బతుకుతున్నారు. ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఉద్యమకారులు, పొలిటీషియన్స్, వాళ్ళు రకరకాలుగా. సరే, కొంతమంది బాగా సంఘానికి సేవ చేసేవాళ్ళు, డాక్టర్సు, టీచర్సు, చాలా ఉన్నతమైన ఇవి. అలాగే పబ్బుల్లో డ్యాన్స్ చేసుకునేవాళ్ళు, ప్రాస్టిట్యూట్లు, ఇలా కొంతమంది వీళ్ళు కూడా బతుకుతున్నారు మన సంఘంలో. సో ఎంతవరకు అంటే సరే ఉన్నారు, పోన్లే బతుకుతున్నారు, బతకని అనుకునే అంటే, కానీ వాళ్ళని మనం ఇన్స్పిరేషన్గా చూపించడం మన జనరేషన్కి, నెక్స్ట్ జనరేషన్కి పెద్ద ముప్పు. ఎందుకంటే ఇవాళ రేపట్లో మీకు పెళ్ళైందా? లేదు. ఓకే. సో మీ చెల్లెలు, లేకపోతే మీ అన్నయ్య పిల్లలు, లేకపోతే ఎవరన్నా ఉన్నారనుకోండి, చిన్నపిల్లలు, ఆడపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు రేపు పెద్ద అయ్యాక ఒక మంచి డాక్టరు, ఒక ఇంజనీరు, లేకపోతే ఒక పెద్ద లాయరు, లేకపోతే ఒక ఐఏఎస్ స్వాతి లక్రా గారి లాగా, లేకపోతే ఒక కిరణ్ బేడి లాగా పెద్ద ఆఫీసరు, ఇలా అయితే మనకి గర్వంగా ఉంటుంది. అవును. అలా కాకుండా ఈ లైన్లోకి వెళ్ళారనుకోండి, చాలామంది గర్వపడరు. ఫ్యాన్స్ ఉండొచ్చు, కానీ కింద వచ్చే కామెంట్స్ అలా ఉండవు. అవును. కింద వచ్చే కామెంట్స్ ఇంకొంచెం వంగొచ్చు కదా, ఇట్లాంటి మాటలు, అసహ్యమైన మాటలు. ఇది చూసి ఏ బ్రదరు, ఏ ఫాదరు గర్వపడరు. సంపాదన కావాలంటే నీకు 20 లక్షలు రావచ్చు కాక గౌరవం రాదు కదా. అవును. ఇది మనం వాళ్ళకి తీసుకెళ్ళాలి. అలా కాకుండా ఇప్పుడు కష్టపడి చదువుకొని సివిల్స్ రాసి ఒక అమ్మాయి ఐఏఎస్ అయిందనుకుందాం, లేకపోతే ఐపీఎస్ అయిందనుకుందాం, సూపర్ కదా. అవును సార్. ఎంత గౌరవం, ఆ ఇంటిలిపాదికి గౌరవం, ఆ ఊరికి గౌరవం కదా. ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి ఇటువంటి వాళ్ళు ఎవరన్నా సరే క్లాస్మేట్ అనుకుందాం, ఒక అమ్మాయి ఈ లైన్లో పోయింది, ఒక అమ్మాయి ఈ లైన్లో పోయింది. ఏమే నీ జీతం ఎంత అంటే 1-2 లక్షలు వస్తుంది అనుకో. అవునా? నేను ఇంట్లో కూర్చొని సంపాదిస్తాను 20 లక్షలు, ఒక పోజు కొడితే వస్తాయి. ఎందుకు నీకు అది అవసరమా, దా వచ్చి అని చెప్పింది అనుకో. అంటే దిస్ విల్ సెట్ ఎ రాంగ్ ఎగ్జాంపుల్ కరెంట్ జనరేషన్కి కావచ్చు, ఖచ్చితంగా. ఇప్పుడు ఏం వస్తుంది దాంట్లో డబ్బులు? ఐఏఎస్లో, ఐపీఎస్లో పెద్ద సెక్యూరిటీ పెట్టుకుని వెళ్తారు. మీరు మహా అంత కష్టపడితే నెలకు 1 లక్ష రూపాయలు, 2 లక్షలు సంపాదిస్తారు. నేను ఒక పోజు కొడితే సంపాదిస్తున్నాను. ఇవిడే కాదు, ఎవరైనా సరే సబ్స్క్రిప్షన్లు పెట్టుకోవచ్చు, ఇవాళ రేపట్లో పెట్టుకొని సంపాదించుకోవచ్చు. సో రేపట్లో ఏమవుతుందంటే కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇది బెటర్ ఆప్షన్ మనకి. ఏం చదువుకోకర్లా, ఎందుకు కష్టపడ్డాం,
నువ్వు కష్టపడ్డావు, నేను కష్టపడకుండా సంపాదిస్తావు సంపద అనే ఎగ్జాంపుల్ జనాల్లోకి వెళ్లకుండా ఆపాల్సింది ఎవరు? విష్ణుప్రియనా? కాదు. ఈషా రెబ్బానా? ఎవరు? మన పోలీస్, మన పొలిటీషియన్స్. మన ఒక గవర్నమెంట్ ఒక చట్టం చేయాలి. అవును. లేదు మా భారతదేశ ప్రభుత్వానికి అమ్మాయిల్ని గౌరవంగా చదివించడం, గౌరవప్రదమైన ఉద్యోగాలు చేయించుకోవడం మాకు చేత కాదు, వీళ్ళు ఇలాగే ఏదో ఒకటి చేసుకొని బతకనియండి, మాకు వాళ్ళని అందరికీ ఉద్యోగాలు చూపించాలంటే మా వల్ల కాదు కదా, వాళ్ళు ఏదో బతుకుతున్నారు బతకనియండి అని చెప్పి వదిలేస్తారా? ఇలా వదిలేస్తే రాబోయే తరాలంతా కూడా ఐఏఎస్ ఎందుకు, ఇదిగో ఈ లైన్లోకి వెళ్దాం పద, దా ఓ బటన్ ది, ఇంకో బటన్ ది, ఇంకా లక్షలు వస్తాయి అన్ని స్టేజ్కి వెళ్తే ఎంత దారుణంగా ఉంటుంది పరిస్థితి. ఇది తప్పు అని వాళ్ళకి తెలియాలి ఫస్ట్ పాయింట్. అంటే తప్పు అంటే ఇది గౌరవప్రదమైంది కాదు, లీగలే మందు అమ్మడం లీగలు. నువ్వు మందు తాగిచ్చి కొంత 100 మందిని చంపేస్తున్నావు, కానీ గవర్నమెంట్ దానికి లైసెన్స్ ఇస్తుంది, ఎందుకంటే ఆడికి డబ్బులు వస్తున్నాయి. తప్పే. ఇప్పుడు నువ్వు నాకు నా తమ్ముడో నా అన్నయ్యో నా అనుకో, అన్నయ్య నేను ఇట్లా లిక్కర్ కాంట్రాక్ట్ తీసుకున్నాను అంటే నాకు బై వాల్యూస్ నచ్చదు, తప్పురా. మనం సంపాదించుకోవడం కోసం 100 మందిని తాగి చంపకూడదు, వాళ్ళ లెవెల్ కలాబ్ చేయకూడదు అని చెప్పి ఆపుతాను నేను కంపల్సరీగా. నాకు నచ్చదు, నేను నాకు తెలిసిన వాళ్ళు చేయను. అలా అని ఇది చట్టం కాదు కదా, నువ్వెవడరా నన్ను ఆపడానికి? గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చింది. ఇన్స్టాగ్రామ్ కూడా ఇచ్చినప్పుడు సబ్స్క్రిప్షను నువ్వు ఇప్పుడు ఆపాలంటే ఎవడు ఆపాలి? ఇన్స్టాగ్రామ్ వాడు ఆపాలి, లేదు ఇన్స్టాగ్రామ్ వాడికి డైరెక్ట్గా మన గవర్నమెంట్ వాళ్ళు రూల్స్ పెట్టాలి. అది పెట్టనంత కాలం అది లీగలే. ఇప్పుడు మోరలా కాదా అంటే ఇలా వందల వేల మంది బతుకుతున్నప్పుడు ఇప్పుడు వీళ్ళల్లో ఎవరైనా సరే ఒక పొద్దున పవిత్రమైన పని చేసుకొని రాత్రిపూట ఇటువంటి పనులు చేసుకున్నారు అనుకోండి, ఖచ్చితంగా ఆ పవిత్రమైన పనికి క్వశ్చన్ చేస్తారు. అవును. ఇప్పుడు సపోజ్ మంగ్లీ గారు ఉన్నారు, ఆవిడ అదేదో బూత్ పాట పాడింది మొన్న. ఆ బూత్ పాట పాడినప్పుడు అందరం తిట్టాం. ఎందుకు అంటే టీటీడీ లాంటి పవిత్రమైన చోట మీకు అడ్వైజర్ పోస్ట్ ఇచ్చారు, అంత నెత్తిన పెట్టుకున్నారు మిమ్మల్ని. ప్రతి సంవత్సరం శివరాత్రికి సద్గురు గారు పిలిచి మిమ్మల్ని అంత మర్యాద ఇస్తారు మీకు. మీరు పోయి అలా బూత్ పాటలు పాడితే తప్పు కదా. మాకు నచ్చలేదని చెప్తాం, దానికి శిక్షలు వేసేయం, నచ్చలేదని చెప్తాం. ఇప్పుడు అలాగే కానీ విష్ణుప్రియ నేపథ్యం చూస్తే ఆవిడ ఫస్ట్ నుంచి మోడలింగ్లోనే ఉంది. ఆవిడ ఏ రోజు నేను మదర్ తెరిసా లాగా సేవలు చేస్తానో, లేకపోతే గుళ్ళల్లో పూజలు చేస్తానో, మహిళా ధారణ చేసేస్తానో ఏం చెప్పాల. ఫస్ట్ నుంచి షీజ్ ఎ మోడల్, డ్యాన్స్ చేస్తుంది, మోడలింగ్ చేస్తుంది. అలాగే ఆ పేరుతోనే బిగ్ బాస్కి వచ్చింది తప్ప నాలాగా ఒక యాక్టివిస్ట్ లాగానో, లేకపోతే బాబు గోగినాన్ గారి లాగా ఒక అలా ఒక వేరే మోడల్ దీంట్లో రాలా. ఆవిడ గ్లామర్తోనే వచ్చింది అక్కడికి, ఏదైతే వచ్చిందో బిగ్ బాస్కి. ఆవిడ ఫస్ట్ నుంచి చేసుకుంటుంది అదే, ఇప్పుడు కూడా అదే గ్లామర్ షోస్ చేస్తుంది ఆవిడ. దానికి సబ్స్క్రిప్షన్ మాత్రమే పెట్టింది. మీరు ఇప్పుడు సబ్స్క్రిప్షన్ని తప్పడతారా, ఆవిడ గ్లామర్ షో చేయడం తప్పడతారా? యాక్చువల్లీ జనరేషన్ వైజ్గా మనం చూసుకుంటే ఇప్పుడు వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని జెన్జీ అనే ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. అండ్ దాంతోపాటు చాలామంది అమ్మాయిలు ఇలా ఫ్లెక్స్ చేసుకుంటున్నారు. బట్ ఎంత దూరం వెళ్తుంది? అప్పుడు ట్రెడిషన్లా భావించే శారీని పక్కన పెట్టేసి ఈరోజు పొట్టి బట్టలు వేసుకొని ఇలా ఫొటోస్ అనేవి నాన్ సబ్స్క్రిప్షన్లోనే చాలా చూసాం మనం. అవును అంటే దట్స్ అగైన్ వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకుంటారో వాళ్ళ ఇష్టం. కానీ వాళ్ళు వేసుకున్న బట్టల ద్వారా అవతల వాళ్ళని రెచ్చగొట్టి దాని నుంచి డబ్బులు సంపాదిస్తున్నారు. ఇప్పుడు అదొక చెడ్డ పని అనుకుందాం. ఆ చెడ్డ పని చూసేవాళ్ళు వాళ్ళ బుద్ధి చెడ్డదే కదా. కానీ ఈ మగాళ్ళలో చెడ్డ బుద్ధి ఉంటే డబ్బులు నష్టపోతారు, ఆ డబ్బులు వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. సింపుల్. కాకపోతే ఇక్కడ సబ్స్క్రిప్షన్ పెట్టడం ఒకందుకు మంచిదే అంటాను నేను. 399 కాదు 3000 4000 చేసేయండి అంటాను నేను. ఎందుకంటే అప్పుడు తగ్గుతారు, అట్లీస్ట్ చెడిపోయేవాళ్ళు. డబ్బులు లేక జగన్ గారి పాలసీ ఒకటి ఉంది, ఏది మందు రేటు పెంచేస్తే వాళ్ళు తాగరు. కొన్నిసార్లు అది కూడా వర్కౌట్ అవుతాయి. ఇప్పుడు ఈ రేటు బాగా పెంచేశారనుకోండి, ఫ్రీగా వచ్చి చూసేవాళ్ళు కదా ఆగిపోతారు కదా. ఈవిడ ఒక్కట్లే అని చెప్పట్లే నేను, మొత్తం కంటెంట్ అంతా కూడా ఇటువంటి గ్లామర్ కంటెంట్, లేకపోతే ఆఖరికి
ఇంకా ఎక్స్ట్రా కంటెంట్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పేమెంట్ చేసేయండి కంప్లీట్గా, ఒక్కటి ఫ్రీగా వదలొద్దు. ఇప్పుడు ఏం చేస్తారు, అది చూడాలంటే 300 500 ఎంతో కొంత క్యాష్ కట్టలేడు కదా, ఖచ్చితంగా కార్డే వాడాలి కదా. కార్డు వాడాడంటే వాళ్ళ నాన్నదో లేకపోతే వాడిదో వాళ్ళ అమ్మదో ఆ కార్డు పాన్ కార్డుకి లింక్ అవుతుంది, ఆ కార్డు ఆధార్ కార్డుకి లింక్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది, ఎవడు చేస్తున్నాడు అనేది క్లియర్ కట్గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు చేసిన ఈ సబ్స్క్రైబర్లో ఈవిడకున్న 5,000 సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ప్రతి ఒక్కళ్ళ ఆధార్ కార్డు పాన్ కార్డు అన్నీ కూడా లింక్ అవుతాయి. ఒకవేళ నువ్వు వేరే మీ నాన్నది వాడితే మీ నాన్నది కూడా లింక్ అవుతుంది, అవును, ఎవరెవరు దీంట్లో ఉన్నారు అనేది. ఇప్పుడు సరే పిల్లలు ఉద్యోగాలు కూడా లేకుండా 18 ఏళ్ళు 20 ఏళ్ళ లోపు వాళ్ళు ఇటువంటి పనులు చేస్తున్నారు అనుకుందాం. ఒక నెల కాకపోతే ఒక నెల వాళ్ళ నాన్నకి క్రెడిట్ కార్డు బిల్లు లేకపోతే బిల్లు వచ్చినప్పుడు ఏంటిది 399 రికరింగ్ ఉంది మన దగ్గర అంటే ఏంట్రా ఇది అంటే నాన్న అది విష్ణుప్రియ షోస్ చూడడానికి అంటే దారా ఒకసారి ఇట్రా నేను చదువుకోమని పంపిస్తుంటే నీకు విష్ణుప్రియ షోస్ కావాల్సి వచ్చారా నీకు అని చెప్పి వాడిని పీకి ఒక లైన్లో పెట్టే అవకాశం లేకపోలేదు. అవును. సో కాబట్టి ఒక రకంగా ఎవడు దీన్ని చూస్తున్నాడని పట్టుకోవడానికి కూడా ఈ డబ్బులు అనేవి ఉపయోగపడతాయి. ఇట్స్ అ ట్రాన్సాక్షన్. నిర్మలా సీతారామన్ గారు ఏదైతే సిగరెట్ భారీ మొత్తాన్ని పెంచారు, లైక్ 22 రూపీస్ వాట్ ఎవర్, అంతే ఎక్కువ పెంచారు. సో అలాగే ఇన్స్టాగ్రామ్ వైజ్గా కూడా మీరు కోరుకుంటున్నారు అనుకోవచ్చా? అసలు నేననేది ఇన్స్టాగ్రామ్ ఇటువంటివి దీన్ని జనాల మీద కుదలద్దు. ఒకవేళ వదిలినా కూడా కనీసం 25 ఏళ్ల లోపు పిల్లలకి ఇది అలో చేయొద్దు. ఎందుకంటే వాడు ఉద్యోగం తెచ్చుకొని సెటిల్ అవ్వడానికి ఇవాళ రేపట్లో 18 ఏళ్ళు మేజర్ అంటున్నారు, కానీ 18 ఏళ్ళకి చెప్పు ఎవడు ఉద్యోగం తెచ్చుకుంటున్నాడు? 18 ఏళ్ళకి వాడు డిగ్రీ కూడా కంప్లీట్ అవ్వదు. ఊరికే మేజర్ అని చెప్పి ఇచ్చేస్తే నేను మేజర్ని నేను వెళ్ళట్లని అని చెప్పి ఇంజనీరింగ్ కాలేజీలో చేసి అదో పనులు ఇవన్నీ చూస్తూనే ఉన్నాం కదా మనం. సో 25 ఏళ్ళు వస్తే తప్ప నువ్వు ఇటువంటివి సబ్స్క్రిప్షన్లు కానీ వీటి జోలికి పోకూడదు అని ఒక రూల్. అండ్ ఈ ఎవరైతే వీళ్ళు చేస్తున్నారో సబ్స్క్రిప్షన్లకి దానికి ఏజ్ లిమిట్ పెట్టాలి కంపల్సరీగా. సరే ఆ ఏజ్ లిమిట్ పెట్టినా కూడా ఏదో దొంగతనంగా చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్ అనే నేను అంటాను. అండ్ బెటర్ ఇటువంటి కంటెంట్ తీసేయడం. నువ్వు ఒక రకమైన ఫెసిలిటీ తీసుకొచ్చినప్పుడు దాన్ని వాడుకోవడానికి 100 మంది ఇవాళ రేపట్లో అందరికీ డబ్బులే కావాలి, విలువలు ఎవ్వడికి లేవు. కాబట్టి ఇది ఇన్స్టాగ్రామ్ని ఆపడమా, లేదు గవర్నమెంట్ ఆగాలి. ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ఇది చూసి దాన్ని ఆప్ చేయడం, లేదు గవర్నమెంట్ వాళ్ళే ఇన్స్టాగ్రామ్లో ఇటువంటి దరిద్రాలంతా కూడా ఎంకరేజ్ చేయొద్దు అని చెప్పి వాళ్ళు తీసుకురావడం. అది వదిలేసి ఇలా నేను అదే చెప్తున్నా. ఇంకొకటి కూడా రీసెంట్గా అనసూయ గారి విషయంలో కూడా అందరూ మాట్లాడినప్పుడు నేను అదే చెప్పాను. ఆవిడ బికినీలు వేసుకుంటారా లేకపోతే ఏం చేసుకుంటారా అది ఆవిడ ఇష్టం. కానీ ఒక పక్క అటువంటి పనులు చేస్తూ నేను మహిళా జనోద్ధరణ చేసేస్తాను, నేను మహిళలందరికీ నాయకురాలని అన్నప్పుడు ఏమవుతుందంటే మిగతా మహిళలందరూ కూడా హర్ట్ అవుతారు. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, ఐఏఎస్ అవ్వాలనుకుంటున్న మహిళకి ఏం ఐఏఎస్ చేస్తావు ఇట్రా ఇటు వచ్చి ఒక బికినీ వేసుకుని పోజు కొట్టి నీకు 1,00,000 రూపాయలు వచ్చి పడతాయి, నీ జీతం నా ఒకరోజు సంపాదన అని చెప్పి అంటే ఎంత చీప్గా ఉంటుంది. నేను ఎందుకు ఇంకా గౌరవంగా బతకాలి, నేను ఎందుకు ఇంత చదువుకోవాలి, నేను ఎందుకు ఇంత కష్టపడాలి, ఇదేదో బాగుంది కదా. ఇంకొకళ్ళు వస్తారు, దీనికేంటి ఇంకా ఇంకొంచెం చేసామనుకో ఇంకా ఎక్కువ వస్తాయంటది. ఇంకా ఇది డైరెక్ట్గా ఎట్ లీడ్ అవుతుంది ఫైనల్గా ఇన్స్టా. సో ఆఖరికి అంటే మన దేశం మనం గౌరవించుకునే మన అక్క చెల్లెళ్ళని మనం మంచి దారిలోకి నడిపించుకోలేకపోవడానికి ఈ దిక్కుమాలిన ఇన్స్టాగ్రామ్ వాడి యూఎస్ వాల్యూస్, వాడికి ఏం తెలుసు ఇక్కడ కల్చర్ గురించి, వాడు తీసుకొచ్చి ఇది చేస్తారు. ఆ కల్చర్ అంతా కూడా మన మీద రుద్దడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు ఇదే సబ్స్క్రిప్షన్ నువ్వు ఏ ఫారెన్లోనూ పెట్టావనుకో ఎంతమంది తీసుకుంటారు? అక్కడ బయట అడ్రస్ వేసుకొని తిరుగుతుంటారు అందరూ, ఎవడు పట్టించుకోడు. అక్కడ ఎవరికి పెద్ద వ్యామోహం ఉండదు. ఇక్కడ నీ వ్యామోహాన్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. అది సో కాబట్టి ఇది గవర్నమెంట్ తీసుకోవాల్సిన డిసిషన్. ఒకవేళ అట్లీస్ట్ పోలీసులు దీన్ని ఒక ఎఫ్ఐఆర్ చేసి ఒక దిశానిర్దేశం చేయడం వల్ల మళ్ళీ ఇంకొంతమంది ఇటువంటి చేయకుండా ఆగుతారు. లేదు మేమేం చేయలేమని చెప్పి పోలీసులు చేతులు ఎత్తేస్తే మనం దీన్ని ప్రశ్నించడమే వేస్ట్. అంతే. విష్ణుప్రియని అడగడం వల్ల ఏమీ రాదు. బోల్డ్ మంది ఉన్నారు, ఇలా 100 మంది ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ని అడగండి, గవర్నమెంట్ని అడగండి. అండ్ సార్ దీనికి అంటే ఈ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎవరైతే అవుతున్నారో చాలామంది అవుతున్నారు, వాళ్ళని చూసి ఇంకొంతమంది పుట్టుకు రావచ్చు, రేపొద్దున్న ఈరోజే ఉండొచ్చు. సో వీళ్ళందరికీ వీటన్నిటికీ యాజ్ అ
మెయిన్ పర్సన్గా వాట్ యూ అంటే లైక్ ఒక ప్రజాప్రతినిధిగా మీరేం చెప్పాలనుకుంటున్నారో వన్ ఫుల్ స్టాప్, దీనికి ఒక ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంటుందా? నేనేమంటానంటే ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని పెంచేటప్పుడే ఇది తప్పుడు దారి, ఇటువంటిది ఇది గౌరవప్రదమైనది కాదు, అబ్బాయికి అయితే అటువంటివి వాటిని ఎంకరేజ్ చేయడం అనేది కరెక్ట్ కాదని నేర్పించాలి. అమ్మాయిలు అటువంటి లైన్లోకి వెళ్తే ఇదిగో ఇవాళ రేపట్లో మీడియా అంతా ఎట్లా విరుచుకుపడుతున్నారు, ఇలాగే జరుగుతుంది. అట్లీస్ట్ మీడియా ఇలా చేయడం వల్ల కూడా కొంతమంది మారుతారు. అమ్మో ఆవిడ నన్ను మాట్లాడినారు, ఆవిడ తట్టుకుంది, మనమైతే తట్టుకోలేము ఇటువంటి మాటలు అని చెప్పి చాలామంది అటువంటి లైన్లోకి వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా అట్లీస్ట్ అవుతారు. దిస్ ఈజ్ కాల్డ్ మోరల్ పోలీసింగ్. అఫ్ కోర్స్ మోరల్ పోలీసింగ్ అవ్వచ్చు, కానీ దీనివల్ల కొంతమంది అయినా సరే చదువుకుందాం, మంచి ఉద్యోగాలు చేద్దాం, గౌరవప్రదంగా బతుకుదాం, ఐఏఎస్ అవుదాం, ఐపీఎస్ అవుదాం అనుకుంటారు. లేదు నేను ఐఏఎస్లో సంపాదించే నెల రోజుల సంపాదన అమ్మాయి ఒక రోజులో సంపాదిస్తుందని చెప్పి ఆలోచించడం మొదలెడితే అమ్మాయిల్లో ఇంకా ఐఏఎస్లో ఐపీఎస్లో ఉంటారు, అందరూ ఆ గ్లామర్ ఆరబోతలకే పోతారు. అప్పుడు సార్ అప్పుడు నువ్వు 50% రిజర్వేషన్ పెట్టినా నీకు ఎవడు బోరు. అమ్మాయిలకి 50% రిజర్వేషన్ రండి అన్నా కూడా అక్కర్లా మాకు ఇక్కడే డబ్బులు ఎక్కువ వస్తున్నాయప్పా అంటారు. అప్పుడు అందరూ అబ్బాయిలే ఉంటారు దీంట్లో, పోలీస్ సర్వీస్లోను పెద్ద పెద్ద సర్వీసెస్లోను. మళ్ళీ ఇక్కడ వివక్ష జరుగుతుంది, అందరూ అబ్బాయిలే తీసుకుంటున్నారంటారు. వీళ్ళందరికీ అంటే లైక్ ఎస్పెషల్లీ ఈ టైప్ ఆఫ్ ఎవరైతే గ్లామర్ షోస్ చేసుకుంటారు, లైక్ సెలబ్రిటీస్ గురించి మాట్లాడదాం. శివాజీ గారు ఒక మంచి ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు. శివాజీ గారు అంటే ఆ మాట పాయింట్ కొంచెం ఘాటుగా మాట్లాడారు, కానీ శివాజీ గారు నిజం చెప్పాలంటే ఆ తర్వాత ఇప్పుడు రాలే మీడియాకి రాలేదు. ఆయన అమ్మాయిలందరినీ కూడా ఉద్ధరించేద్దామనో లేకపోతే మహిళలందరూ కూడా పద్ధతిగా ఉండమనో ఆయన చెప్పాల. నిజం కరెక్ట్గా గమనిస్తే మీరు ఆయన చెప్పింది హీరోయిన్లు మీరు మరీ అటువంటి బట్టలు వేసుకురావడం వల్ల, అది కూడా నాకు నచ్చదని చెప్పట్లా, అటువంటి బట్టలు వేసుకురావడం వల్ల ఏదన్నా జరగకూడదే జరిగితే అక్కడ మీకే అవమానం కదా అని చెప్పారు. అది వాళ్ళు అవమానంగా ఫీల్ అవుతారో లేదో తెలియదు, కానీ ఒక భారతీయుడిగా ఒక మహిళని అట్లా రోడ్డు మీద అలా అట్టి పరిస్థితుల్లో చూస్తే మనం అవమానంగా ఫీల్ అవుతాం, మన మహిళల్ని అలా అవుతుందని చెప్పి. సో అది ఆయన ఓన్లీ ఒక హీరోయిన్ ఉద్దేశించి చెప్పారు తప్ప ఆయన మహిళలందరూ ఇలా ఉండండి, మహిళలందరూ ఇలా ఉంటే బాగుంటుంది అని ఏం చెప్పాల. కానీ ఆయన మాటను మనం తీసుకొని గట్టిగా జనాల్లోకి తీసుకెళ్ళి కొంతవరకు చేంజ్ తీసుకురాగలిగాం. తర్వాత చాలామంది పద్ధతిగా చీరలు కట్టుకొస్తున్నారు. ఆ విజయం ఆయనకన్నా మీడియాదనే చెప్తాను నేను, ఎందుకంటే మీడియాలో చాలా గట్టిగా తీసుకెళ్ళారు దీన్ని. ఎంత గట్టిగా తీసుకెళ్ళారు. ఇవాళ ఎవరైతే ఆయన అపోజ్ చేస్తారో వాళ్ళే పద్ధతిగా చీరలు కట్టుకొని ఈ చీరల షాపులో ఓపెనింగ్కి వెళ్తున్నారు. కొంచెం తేడా వచ్చినా కూడా ఉత్తికి ఆరేస్తున్నారు జనాలు. ఒక చిన్న ఫోటో తేడాగా పెట్టినా కూడా 100 కామెంట్లు వస్తున్నాయి. సో కాబట్టి నాకు హక్కు ఉంది, ఇంకోటి ఉంది, నేను ఇట్లాగే ఉంటా, మీరు కూడా ఇట్లాగే ఉండండి అని చెప్పే వాళ్ళందరూ కూడా అట్లీస్ట్ దీనికైనా భయపడి కాస్త భారతీయత ఉండాలి, కాస్త డీసెన్సీ అనేది వస్తుంది. పోలీసులు చేయలేని పని మీడియా చేసింది అంతే. అంటే మీడియానే అలా వర్క్ చేస్తుంది అంతే. అఫ్కోర్స్ మీడియా ఈజ్ ద గార్డియన్. మనం ఇప్పుడు చాలా చోట్ల వాల్యూస్ అనేది మీడియా పట్టించుకో, పోలీసులు అలా కాదు కదా, నాకు హక్కు ఉంది అంతే, నువ్వేం చేస్తావు ఇలా మాట్లాడతారు.